వారెన్ బఫెట్ ఏమన్నారంటే, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్ యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. అంటే నువ్వు పడుకున్న తర్వాత కూడా నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఇన్కమ్ పెరుగుతూనే ఉండాలి. అట్లా పెరగకపోతే నువ్వు చనిపోయే వరకు వర్క్ చేస్తూనే ఉండాలని అర్థం. ఈ కోట్ని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని లిటరల్లీ చాలా డీప్ మీనింగ్ ఉంటుంది ఇందులో. జంతువులకి మనుషులకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆటోమేషన్, టెక్నాలజీ, తెలివి. అంటే మీరు జంతువులని చూస్తే వాళ్ళు ఆ జంతువులు ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉంటారు, చనిపోయే వరకు సర్వైవ్ అవుతూనే ఉంటారు. బట్ మన హ్యూమన్స్ కున్న పవర్ ఏంటో తెలుసా? మనుషులకు ఉండే పవర్ ఏంటో తెలుసా? ఆటోమేషన్. మీరు మన హిస్టరీని చూసుకున్నా మన మనుషులు ప్రతి ఒక్క పనిని ఆటోమేట్ చేస్తున్నారు, మిషనరీస్ ని కనిపెడుతున్నారు, టెక్నాలజీని కనిపెడుతున్నారు, ఏవైతే మన వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేస్తుంది. అదే ఫార్ములాని మీరు మీ లైఫ్ లో అప్లై చేయండి, మీ ఫైనాన్షియల్ లైఫ్ లో అప్లై చేయండి. ఎప్పుడైతే మీరు మీ ఇన్కమ్ ని ఆటోమేట్ చేస్తారో అప్పుడు మీకు ట్రూ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. మీ లైఫ్ లో 100% ఫ్రీడమ్ లో 90% ఆఫ్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు ఉంటే లిటరల్లీ 90% ఆఫ్ ఫ్రీడమ్ మీరు సాధించినట్టే. మిగతా 10% ఫ్రీడమ్ అనేది మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ, మీ బిహేవియర్ అండ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, మరి ఈ ఫ్రీడమ్ ని ఎలా అచీవ్ చేయాలి? ఈ ఇన్కమ్ సోర్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? మీరు ఎప్పుడైతే మీ వర్క్ ని మీ డే టు డే లైఫ్ లో